Hi guys, welcome back to Nextops Videos channel. నేను చెప్పినట్టుగా వీక్లీ 3 వీడియోస్ పబ్లిష్ చేస్తాను. ఫ్రైడే ఈవినింగ్ ఒకటి, సాటర్డే మార్నింగ్ అండ్ సండే మార్నింగ్. ఇలా టెక్నికల్గా ఇంపార్టెంట్ వీడియోస్ని, టెక్నికల్గా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని క్విక్లీ రివ్యూ చేసుకోవడానికి, దాని గురించి తెలుసుకోవడానికి ఈ వీడియోస్ని నేను పబ్లిష్ చేస్తాను. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ యాక్చువల్గా రాబోతుంది. అండ్ ఈ వీడియోలో స్పెసిఫిక్గా మనం ఎంట్రా ఐడి అనే సర్వీస్ గురించి మాట్లాడబోతున్నాం. ఎంట్రా ఐడి అనేది ఒక ఇంపార్టెంట్ సర్వీస్ అజూర్ క్లౌడ్లో. ఏ క్లౌడ్ ఆఫర్ చేయనటువంటి ఒక యూనిక్ సర్వీస్. దీన్నే అజూర్ యాక్టివ్ డైరెక్టరీ అని పిలిచేవాళ్ళు ఇంతకుముందు. ఒక 1.5 year బ్యాక్ నుంచి ఎంట్రా ఐడి అని చెప్పి మైక్రోసాఫ్ట్ వాళ్ళు రీనేమ్ చేశారనమాట. దీన్ని ఎలా ఉపయోగిస్తారు, అసలు దీని పర్పస్ ఏంటి, అలాగే మనం ఎలా ఉపయోగించుకోవాలి దీన్ని, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. అగైన్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో వీడియోస్ పబ్లిష్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అదేవిధంగా డీటెయిల్డ్గా మీకు ఈ సబ్జెక్ట్ గురించి కానీ, ఇలాంటి సబ్జెక్ట్స్ గురించి కానీ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే www.nextops.inకి వెళ్ళి అక్కడ సెల్ఫ్ పేస్డ్ వీడియో కోర్సెస్ అందుబాటులో ఉంటాయి. మీకు తెలుగులో కంప్లీట్ అజూర్ అడ్మిన్ ఉంటుంది. అలాగే ఓన్లీ ఎంట్రా ఐడి కావాలంటే ఎంట్రా ఐడి ఉంటుంది. అదేవిధంగా డిఫరెంట్ టాపిక్స్ మీద అజూర్ డెవాప్స్ కానీ ఇవన్నీ కూడా మీకు మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే పర్చేస్ చేసుకునే వీడియోస్. ఒకవేళ లైవ్ క్లాసెస్ అటెండ్ అవుదాం అనుకుంటే ఇక్కడ అప్కమింగ్ బ్యాచెస్లో స్టార్ట్ అవ్వబోతున్న బ్యాచెస్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఒకవేళ నెక్స్టాప్స్ తోటి కాంటాక్ట్ అవ్వాలంటే వాట్సాప్ గ్రూప్కి లింక్ ఇది. అవే వీడియోస్ని బండిల్స్ కింద కొనుక్కోవాలంటే ఇక్కడ బండిల్స్ నుంచి కొనుక్కోవచ్చు. లెట్ us go back to the topic. What is ఎంట్రా ఐడి? ఎంట్రా ఐడి అనేది అజూర్ అకౌంట్ క్రియేట్ చేయగానే ఫస్ట్ డిప్లాయ్ అయ్యేటటువంటి రీసోర్స్. ఇంతకుముందు చెప్పినట్టుగా దీన్నే అజూర్ యాక్టివ్ డైరెక్టరీ అంటారు. మనం అజూర్ పోర్టల్లోకి లాగిన్ అవ్వాలన్నా, లాగిన్ అయిన తర్వాత ఒక స్పెసిఫిక్ యాక్టివిటీ పర్ఫామ్ చేయాలన్నా ఆ రెండింటినీ హ్యాండిల్ చేసేది ఎంట్రా ఐడినే. మనం లాగిన్ అవడంతో పాటు మన టీంలో పనిచేసేటటువంటి టీం మెంబర్స్కి కానీ, మన ఫ్రెండ్స్కి కానీ ఒక అజూర్ అకౌంట్ క్రియేట్ చేసి వాళ్ళు కూడా portal.azure.comకి లాగిన్ అవ్వాలంటే, లేకపోతే అజూర్ డెవాప్స్కి లాగిన్ అవ్వాలంటే వాళ్ళ యూజర్ అకౌంట్స్ని క్రియేట్ చేసి వాళ్ళకు కూడా యాక్సెస్ ఇవ్వడానికి ఎంట్రా ఐడినే సోర్స్ ఆఫ్ ట్రూత్ కింద ఉంటుంది. ఎంట్రా ఐడి లేకపోతే అసలు అజూర్ అకౌంట్లో యూజర్ అకౌంట్స్ అనే కాన్సెప్ట్ ఉండదు. అదేవిధంగా యాక్సెస్ అనే కాన్సెప్ట్ ఉండదు. కంప్లీట్గా మన అథెంటికేషన్ని, ఆథరైజేషన్ ప్రాసెస్ని బ్యాక్ ఎండ్లో హ్యాండిల్ చేసేది ఎంట్రా ఐడి. కాబట్టి దీన్ని ఏమంటారంటే యూజర్ ఐడీస్ని ఇస్తుంది కాబట్టి ఐడెంటిటీ ప్రొవైడర్ ప్లాట్ఫామ్ అంటారు దీన్ని. మేబీ విండోస్ మీద, సర్వర్ అడ్మినిస్ట్రేషన్ మీద ఎక్కువ రోజుల నుంచి వర్క్ చేస్తున్న వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ఆన్ ప్రిమైసెస్ ఎన్విరాన్మెంట్స్లో యాక్టివ్ డైరెక్టరీ అనేటటువంటి టూల్ని చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు. 99.9% ఆఫ్ ది కంపెనీస్లో యాక్టివ్ డైరెక్టరీ ఉంటుంది. మనం ఒక కంపెనీలోకి జాయిన్ అయిన తర్వాత మనకిచ్చే యూజర్ అకౌంటు, పాస్వర్డ్, అలాగే మనకి ఏ సర్వర్స్ మీద ఏ యాక్సెస్ కావాలి, ఏ ప్రింటర్ మీద ఏ యాక్సెస్ కావాలి, ఇదంతా కూడా యాక్టివ్ డైరెక్టరీ ద్వారానే మేనేజ్ చేస్తారు. క్లౌడ్ రాకముందు ఆన్ ప్రిమైసెస్లో యాక్టివ్ డైరెక్టరీ ఒక సర్వర్లో ఇన్స్టాల్ చేసి దాంతో సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ లాగా మేనేజ్ చేసేవాళ్ళు. క్లౌడ్ వచ్చిన తర్వాత ఆ ఆన్ ప్రిమైసెస్ యాక్టివ్ డైరెక్టరీ వెర్షన్కి అజూర్ యాక్టివ్ డైరెక్టరీ అని క్లౌడ్ వెర్షన్ తీసుకొచ్చారు. అది ఎలా ఉంటుందో చూద్దాం. లెట్ మీ స్విచ్ టు ది పోర్టల్. మైక్రోసాఫ్ట్ ఎంట్రా ఐడి ఎక్కడ ఉంటుందంటే లెఫ్ట్ సైడ్ మెనూలో ఇదిగో ఇక్కడ ఎంట్రా ఐడి ఉంటుంది. ఎప్పుడైతే మనం అకౌంట్ క్రియేట్ చేస్తామో అజూర్లో మనకి యాక్చువల్గా ఫ్రీ ప్లాన్ తోటి క్రియేట్ అవుతుంది అనమాట. అంటే బేసిక్గా యూజర్ అకౌంట్స్ని క్రియేట్ చేసుకుని యూజర్ అకౌంట్స్కి పర్మిషన్స్ ఇవ్వడానికి, గ్రూప్స్ని క్రియేట్ చేసుకోవడానికి ఆ ఫంక్షనాలిటీ ఇస్తాడు బేసిక్గా ఫర్ ది ఫస్ట్ టైం మనం అకౌంట్ క్రియేట్ చేసుకుంటే. అడ్వాన్స్డ్ ఫంక్షనాలిటీ కావాలంటే ప్రీమియం ప్లాన్స్ ఉంటాయి. P1 అని, P2 అని ప్లాన్స్ ఉంటాయి. అవి తీసుకోవాలి. ఇక్కడ చెప్తున్నాడు చూడండి,
ప్రీవియస్లీ దీన్ని అజూర్ యాక్టివ్ డైరెక్టరీ అని పిలిచేవాళ్ళు, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఎంట్రా ఐడి అని పిలుస్తున్నారు. దీని పర్పస్ ఏంటి? స్పెసిఫిక్గా అజూర్ ఎంట్రా ఐడి పర్పస్ ఏంటి, ఆర్ మైక్రోసాఫ్ట్ ఎంట్రా ఐడి పర్పస్ ఏంటి? ఇది సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ యూజర్ అకౌంట్స్, పాస్వర్డ్స్ కోసం ఉపయోగపడుతుంది. ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ గురించి మాట్లాడుకోవాలంటే మనకి డైలీ లైఫ్లో ఏటీఎం మెషిన్స్ని వాడతాం. మనం బ్యాంక్ వాళ్ళు మనకి ఏం చేస్తారు, ఒక ఏటీఎం కార్డు ఇచ్చి పిన్ సెట్ చేసుకోమంటారు. ఏటీఎం కార్డు మన యూజర్ ఐడి అయితే పిన్ దాని పాస్వర్డ్, ఆ రెండు కాంబినేషన్ సక్సెస్ఫుల్గా ఇస్తేనే ట్రాన్సాక్షన్స్ చేయగలుగుతాం. కానీ ఆ ట్రాన్సాక్షన్ ఎక్కడ చేస్తున్నాం? మనం బ్యాంక్కి వెళ్ళి బ్యాంక్లో ఉన్న మిషన్లో చేయట్లేదు, మన ఇంటి దగ్గరలో ఏ ఏటీఎం మిషన్ ఉందో ఆ మిషన్లో చేస్తున్నాం. ఆ మిషన్లో లాగిన్ అయ్యి అక్కడి నుంచి మనం డ్రా చేసుకుంటున్నాం మనీ అంటే మనం ఎంటర్ చేసిన కార్డ్ నెంబర్కి కరెక్ట్ పిన్, ఆ రెండింటిని వ్యాలిడేట్ చేయడానికి ఆ ఏటీఎం మిషన్లో ఒక సిస్టమ్ ఉండాలిగా. అంటే ఏటీఎం మిషన్లో లోకల్ డేటాబేస్ ఉండి మన కార్డు నెంబరు దాని అసోసియేటెడ్ పాస్వర్డ్ ఆ ఏటీఎం మిషన్లో ఉంటే మనం వెళ్ళిన మిషన్లో అప్పుడు మనం ఎంటర్ చేసిన యూజర్ నేమ్ని పాస్వర్డ్ని వ్యాలిడేట్ చేయగలుగుతుంది అది. కానీ ఆ బ్యాంకుకి మనం ఒక్కలమే కస్టమర్ కాదు, కొన్ని వందల వేల లక్షల మంది కస్టమర్స్ ఉంటారు. అందరికీ ఏటీఎం కార్డ్స్ ఉంటాయి, అందరికీ పిన్స్ ఉంటాయి. అండ్ అలాగే కంట్రీ మొత్తం మీద లేకపోతే ఒక ఏరియాకి ఒకే ఏటీఎం ఉండదు, కొన్ని వేల ఏటీఎంస్ ఉంటాయి. మనం ఇండియాలో ఏ మూలకి వెళ్ళినా మన ఏటీఎం కార్డ్ ఇన్సర్ట్ చేసి మన పిన్ ఎంటర్ చేస్తే మనీ డ్రా చేసుకోగలుగుతున్నాం. అంటే ఒక బ్యాంకు తనకున్న లక్షలాది కస్టమర్స్కి సంబంధించినటువంటి ఐడీస్ని పాస్వర్డ్స్ని వేలాది ఏటీఎంస్లో పెడుతోందా? కాబట్టే మనం ఎక్కడికి వెళ్ళినా ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయా? కాదు. ఆ ఏటీఎం మిషన్స్ అన్నీ ఒక సెంట్రలైజ్డ్ సర్వర్కి కనెక్ట్ అవుతాయి. ఆ సర్వరు బ్యాంకుకి సంబంధించిన డేటా సెంటర్లో ఉంటుంది. ఆ డేటా సెంటర్లో ఉన్న సర్వర్లో కస్టమర్ ఏటీఎం కార్డ్ డీటెయిల్స్, వాళ్ళ పిన్స్ ఉంటాయి, ఒక సెంట్రలైజ్డ్ సర్వర్లో ఉంటాయి. ఈ ఏటీఎం మెషిన్ని ఆ సర్వర్కి కనెక్ట్ చేస్తారు. మనం ఇక్కడ కార్డు పెట్టి ఇక్కడ పిన్ ఎంటర్ చేస్తే మెషిన్ వెళ్ళి సర్వర్ని అడుగుతుంది, కస్టమర్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేశాడు, అది కరెక్టా కాదో నువ్వు వ్యాలిడేట్ చేసి చెప్పు, ఎందుకంటే ఆ డీటెయిల్స్ నీ దగ్గర ఉన్నాయి, నువ్వే వ్యాలిడేట్ చేయగలవు. కాబట్టి సర్వర్ ఏం చేస్తుందంటే తన డేటాబేస్లో చెక్ చేసుకుని మనం ఇచ్చిన కార్డ్ నెంబరు, మనం ఇచ్చిన పిన్ కోడ్ కరెక్ట్గా ఉంటే ఏటీఎం మిషన్కి చెప్తుంది, ఓకే అతను ఇచ్చిన డీటెయిల్స్ కరెక్టే, నువ్వు అతన్ని లాగిన్ చేసి అతను చేసుకునే ట్రాన్సాక్షన్ని చేసుకోమని చెప్పు అని. అందుకనే మన కంట్రీలో ఏ మూలకి వెళ్ళినా ఒక బ్యాంకుకి సంబంధించిన ఏటీఎం కార్డు మనం ఏ ఏటీఎంలో ఇన్సర్ట్ చేసినా కరెక్ట్ పిన్ ఎంటర్ చేస్తే ట్రాన్సాక్షన్ చేసుకోగలుగుతాం. ఎందుకంటే అన్ని ఏటీఎంస్ కనెక్ట్ అయ్యేది సెంట్రలైజ్ సర్వర్కి. సో ఇక్కడ సెంట్రలైజ్ సర్వర్ చేస్తున్న పని ఏంటి? ఒక యూజర్ని లాగిన్ చేసి అతనికి చేసుకునే పని చేసుకునేటట్టు పర్మిషన్స్ ఇస్తుంది. అలాంటి సెంట్రలైజ్డ్ సర్వరే యాక్టివ్ డైరెక్టరీ సర్వర్ అనమాట. మన కంపెనీస్లో ఎంప్లాయీస్కి అందరికీ ఇచ్చేటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్స్ యాక్టివ్ డైరెక్టరీ సర్వర్స్లో ఉంటాయి. మనకిచ్చే ల్యాప్టాప్స్ అన్నిటినీ ఆ యాక్టివ్ డైరెక్టరీ సర్వర్కి కనెక్ట్ చేస్తారు. మనం ల్యాప్టాప్లోకి లాగిన్ అయ్యేటప్పుడు మన లాగిన్ ల్యాప్టాప్ హ్యాండిల్ చేయదు, అది వెళ్ళి సెంట్రలైజ్డ్ యాక్టివ్ డైరెక్టరీ సర్వర్ని అడిగి ఈ యూజర్కి యూజర్ నేమ్ ఉందా, ఈ యూజర్ పాస్వర్డ్ ఉందా, ఆ పాస్వర్డ్ యూజర్ నేమ్ కాంబినేషన్ కరెక్ట్ అయితే నాకు చెప్పు, నేను ఈ ల్యాప్టాప్లోకి అతన్ని లాగిన్ చేస్తాను అని చెప్తుంది. అంటే ఆన్ ప్రిమైసెస్లో ఉండే యాక్టివ్ డైరెక్టరీ ఎంప్లాయీస్ ల్యాప్టాప్స్లో లాగిన్స్ని హ్యాండిల్ చేస్తుంది. మైక్రోసాఫ్ట్ ఎంట్రా ఐడి వచ్చేసరికి అజూర్లో లాగిన్స్ని హ్యాండిల్ చేస్తుంది. అజూర్లో లాగిన్ అయ్యే ప్రతి ఒక్కళ్ళ లాగిన్స్ని portal.azure.com కానీ dev.azure.com కానీ లాగిన్ చేస్తుంది. ఇక్కడ యాజ్ ఎన్ అజూర్ అడ్మిన్గా నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలంటే నాకు డిఫైన్ చేసిన పర్మిషన్స్ తోటి నేను ఏం చేయగలను అదే చేయగలుగుతాను. నేను విఎమ్స్ క్రియేట్ చేయగలనంటే విఎమ్సే క్రియేట్ చేయగలుగుతాను, ఇంకేమీ చేయలేను. అలాగే నేను వీనెట్స్ క్రియేట్ చేయగలనంటే వీనెట్సే క్రియేట్ చేయగలుగుతాను. సో ఆ పర్మిషన్స్ అన్నీ కూడా యాక్టివ్ డైరెక్టరీని ఉపయోగించుకుంటూ, అదే ఎంట్రా ఐడిని ఉపయోగించుకుంటూ అజూర్ ఇంటర్నల్గా ఉన్నటువంటి ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ సిస్టమ్ తోటి కొలాబరేట్ అవుతూ మనకి ఆ రెస్పెక్టివ్ పర్మిషన్స్ని అప్లై చేస్తుంది. అంటే ఎంట్రా ఐడికి రెండు రెస్పాన్సిబిలిటీస్, ఒకటి ఇచ్చిన యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్ట్గా ఉందో లేదో వ్యాలిడేట్ చేయటం,
కరెక్ట్గా ఇచ్చిన తర్వాత అతనికి ఏ పర్మిషన్స్ ఉన్నాయో చెక్ చేసి ఆ పర్మిషన్స్ అప్లై చేసి అతను ఆ పని చేసుకునేటట్టు అలౌ చేయటం. అలాగా ఎంటర్ ఐడి ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. అందుకని దీన్ని ఐడెంటిటీ ప్రొవైడర్ అంటారు. వేరే క్లౌడ్స్ కూడా అజూర్, AWS అయినా, లేకపోతే గూగుల్ క్లౌడ్ అయినా, ఒరాకిల్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా సెంట్రలైజ్డ్ లాగిన్ మెకానిజం కావాలంటే ఐదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మైక్రోసాఫ్ట్ ఎంటర్ ఐడి మీద కానీ, లేకపోతే అజూర్ ఆన్ ప్రిమైసెస్లో ఉండే యాక్టివ్ డైరెక్టరీ మీద కానీ డిపెండ్ అవుతాయి. ఎందుకంటే ఈ ఒక్క ప్రోడక్ట్ యూనిక్ టు మైక్రోసాఫ్ట్. అండ్ ఇది యాక్టివ్ డైరెక్టరీ అనే ప్రోడక్ట్ 25-30 సంవత్సరాల నుంచి ఉంది. అన్ని కంపెనీసు బాగా ట్రస్ట్ చేసినటువంటి ప్రోడక్ట్, స్టేబుల్ ప్రోడక్ట్. సో దీనికి ఆల్టర్నేటివ్ లేదు. ఇప్పుడు ఎవరైనా కొత్తగా ఆల్టర్నేటివ్ తీసుకొచ్చినా దాన్ని నమ్మడానికి కానీ దాన్ని అడాప్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది. అందుకని వేరే క్లౌడ్ ప్రొవైడర్స్ కూడా వాళ్ళ క్లౌడ్స్లో ఐదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ యాక్టివ్ డైరెక్టరీని ఇంటిగ్రేట్ చేస్తారు మెషిన్ లాగిన్స్కి వాటికి. సో దిస్ ఈజ్ అ యూనిక్ ఫ్యూచర్ అనమాట. ఇందులో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెక్యూరిటీ మెజర్స్ ఉంటాయి. ఎందుకంటే క్లౌడ్ అనేసరికి ఇంటర్నెట్ నుంచి లాగిన్ అయ్యే అప్లికేషన్ కాబట్టి ఎవరెవరు ఎక్కడి నుంచి లాగిన్ అవ్వచ్చు, వాళ్ళ లాగిన్ అలౌ చేయొచ్చా, డినై చేయొచ్చా, మొత్తం అన్నీ కూడా కంట్రోల్ చేయడానికి కూడా సెక్యూరిటీ మెజర్స్ ఉంటాయి. వాళ్ళు ఎక్కడి నుంచి లాగిన్ అవ్వగలరు, ఎక్కడి నుంచి లాగిన్ అవ్వకూడదు, ఏ యూజర్కి ఏ టైప్ ఆఫ్ యాక్సెస్ ఇచ్చాం, ఏ యూజర్కి ఏ అప్లికేషన్స్కి యాక్సెస్ ఉంది, ఆ రివ్యూస్ చేసుకోవడం, అలాగే టైం బౌండ్ యాక్సెస్ ఇవ్వడం, ఇలాంటి ఫీచర్స్ అన్నీ కూడా అజూర్ ఎంటర్ ఐడిలో ఉంటాయి. మైక్రోసాఫ్ట్ ఎంటర్ ఐడి అంటారు దాన్ని. ఇది జస్ట్ హై లెవెల్ క్విక్ ఓవర్వ్యూ మాత్రమే. మీకు డీటెయిల్డ్గా దీని గురించి కావాలి అనుకుంటే, అంటే ఒక చిన్న 10-15 నిమిషాల వీడియోలో మాట్లాడుకునే సబ్జెక్ట్ కాదు ఇది. అజూర్ అడ్మినిస్ట్రేటర్కి క్రూషియల్గా అవసరమైన వన్ ఆఫ్ ది కాన్సెప్ట్. మనం AZ104 సర్టిఫికేషన్ కూడా ఫినిష్ చేయాలంటే అవసరమైన వన్ ఆఫ్ ది మేజర్ కాన్సెప్ట్, రియల్ టైంలో చాలా ఉపయోగపడే కాన్సెప్ట్ ఎంటర్ ఐడి. సో ఒక 10-15 మినిట్స్లో కంప్లీట్ ఫంక్షనాలిటీని మనం డిస్కస్ చేయలేం, కుదరదు అది. కాబట్టి ఒకవేళ కంప్లీట్గా మీకు డీటెయిల్ కావాలి, ఆప్షన్ టు ఆప్షన్, ఎండ్ టు ఎండ్ మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ కావాలంటే వీడియో బిగినింగ్లో చెప్పినట్టుగా ఇక్కడ సెల్ఫ్ పేస్డ్ కోర్సెస్లో ఎంటర్ ఐడి డీటెయిల్డ్ కోర్సు పబ్లిష్ చేసి ఉంచాను. ఈ కోర్స్ని సపరేట్గా మీరు తీసుకోవచ్చు. ప్రతి ఆప్షన్ కూడా కవర్ అవుతుంది ఇందులో. లేదు AZ అడ్మిన్, అజూర్ అడ్మిన్ కంప్లీట్ కోర్స్ తీసుకుంటానన్నా కూడా ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. లేదా బండిల్డ్గా డెవాప్స్ ప్లస్ అడ్మిన్ కలిపి తీసుకోవచ్చు. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక ఇక్కడ గ్రూప్లో జాయిన్ అయితే నేను ఆన్సర్ చేస్తాను. వన్స్ పర్చేస్ చేసిన తర్వాత సెల్ఫ్ పేస్డ్ వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవుతారనమాట. దిస్ ఈజ్ జస్ట్ ఏ హై లెవెల్ ఓవర్వ్యూ, క్విక్ ఓవర్వ్యూ అని పెట్టాను, అందుకే దీనికి టైటిల్. డెఫినెట్లీ అజూర్ ఎంటర్ ఐడి అనేది ఏంటనేది చాలామందికి తెలియదు. ఈ వీడియోతోటి అట్లీస్ట్ ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నిజంగా హెల్ప్ అయి ఉంటే కనుక కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఫర్దర్గా ఇలాంటి వీడియోస్ ఏం కావాలో కూడా చెప్పండి. సో ఐ విల్ మేక్ దెమ్ అవైలబుల్ ఇన్ ద అప్కమింగ్ వీక్స్. సో అగైన్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి సో దట్ ద కంటెంట్ విల్ బీ స్ప్రెడ్ అక్రాస్ ఆల్ ద పీపుల్. Thank you so much guys for the watching and see you in the next one.